అయితే కూర్చున్నారు. మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మీకు ఇక్కడ ఒక బోర్డు కనిపించింది కదా, ఎవరికైనా ఏ ఎమర్జెన్సీ అయినా ఏ సిక్ అయినా కనిపిస్తే ఆ నంబర్స్కి కాల్ చేయండి. ఇప్పుడు మీరు చూసింది వామన అవతారం అండి. బలి చక్రవర్తి స్టోరీ తెలుసుకోవాల్సిందే ప్రతి ఒక్కరు. ఈ అవతారం చాలా గొప్ప అవతారం అండి, తప్పకుండా దర్శించుకోండి. ఇక్కడ మొబైల్లో ఛార్జింగ్ అయితే అయిపోయింది. వాళ్ళకి ఛార్జింగ్ ఒక 10 మినిట్స్ పెట్టండి, జర వ్లాగ్ చేసుకోవాలంటే పెట్టలేదు. సరేలే అని చెప్పేసి మా ఫ్రెండ్లో కొన్ని వీడియోస్ తీశాను. నెక్స్ట్ గోపురానికి వెళ్దాం రండి. ఇది 4వ గోపురం అండి. తప్పకుండా గోపురాల కాడ మీరుండి మీ మనస్ఫూర్తిలో మీ మనసులో ఏదైతే సంకల్పం ఉందో ఆ సంకల్పం చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత మనం కొంచెం ముందుకు వస్తే సీతారాములది మరియు కృష్ణుంది మనకి దేవాలయం కనిపిస్తుంది. ఈ దేవాలయం దగ్గర దర్శించుకోండి. మీరు ఇక్కడికి వచ్చారంటే దాదాపు మెట్లు అయిపోయినట్టే, కాకపోతే హాఫ్ జర్నీ అయితే అయిపోయింది మనది. ఇక్కడ నెక్స్ట్ అవతారం ఉంది స్వామివారిది, తప్పకుండా దర్శించుకోండి. పరశురామ అవతారం. ఏ అవతారం దగ్గరికి వెళ్ళినా సరే, మీకు కనిపించినా సరే, ఏ ఒక్క ఆలయం కనిపించినా 2 చేతులు జోడించి స్వామివారి పాదాల దగ్గర పెట్టండి. మీకు చెప్తున్నాను కదా, స్వామివారు యశస్సి, కీర్తి, యోజనత అన్నీ ఇస్తారు. ఆయన తర్వాత మనకు ఇట్లా ప్రతి ఒక్క పిల్లర్ మీద ఒక్కొక్క గోవిందనామం కనిపిస్తుంది. చదువుకుంటూ హాయిగా వెళ్ళండి. మనకు ఆలయంలో కొన్ని విశేషాలు డిస్కస్ చేస్తాం. మనము ఆలయంలోకి వచ్చేటప్పుడు